చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకుందాం అనుకుంటున్నా. నిన్న నైట్ మేము చిన్న చిన్న డబ్బాల్లో సీడ్స్ వేసుకొని పెట్టుకున్నాం. అవి జర్మినేట్ అయ్యాయి. మేమన్నీ పాలకూర చేసుకున్నాం. తోటకూర, బచ్చల కూర, కొత్తిమీర, పాలకూర ఇట్లా అవుతాయి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి వేసుకుందాం. మనకి ఈ సీడ్స్ మార్కెట్లో ఆర్ నర్సరీలో కూడా దొరుకుతాయి. బట్ మేము మా వెజిటేబుల్స్వి వేసుకుంటాం. ఇలా వేసుకోవడం వలన మాకు ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సీడ్స్ డైరెక్ట్గా అన్నా వేసుకోవచ్చు, కానీ ఇలా 1 డే నానబెట్టి వేసుకుంటే సీడ్స్కి మంచిగా జర్మినేట్ అవ్వి త్వరగా ప్లాంట్స్ గ్రో అవుతాయి. ఆల్రెడీ మేము ఇది కలిపి ఉంచుకున్నాము. మేము మిక్స్ చేసి పెట్టుకున్నాము. మేము దీంట్లో ఏం కలుపుకున్నామంటే కోకోపీట్, వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్. మేము ఇప్పుడు ఫస్ట్ పాలకూర వేసుకుంటాము. ఇలా హోల్స్ పెట్టుకోవాలి. మాకు ఆకుకూర సీడ్స్ ఇట్లా వస్తాయి. మేము ఆ పాలకూర సీడ్స్ లాగా ఎండబెడితే అవుతాయి. ఇలా సీడ్స్ వస్తే ఈ ప్లాంట్ ఇంకా తీసేయాలి. ఇప్పుడు మేము పాలకూర వేసుకుంటాం. ట్వంటీ-5 డేస్కి మనకి ఫ్రెష్ ఆర్గానిక్ స్పినాచ్ రెడీ అయిపోయింది. ఇంకా మనం ఈ పాలక్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రై గ్రోయింగ్ లీఫీ వెజిటేబుల్స్ ఎట్ హోమ్.